ఎప్పుడు ఫోన్ అయినా మీకు? వద్దు 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 మాట్లాడలే మాట్లాడలే. మనం ఎందుకు వచ్చినాము? మీరేం మాట్లాడుతున్నారు? సరే సరే మాట్లాడండి. సరే చెప్పు. అసలు నేను మ్యారేజ్ చేసుకుందామని వారం రోజుల క్రితం చెప్పిన. అసలు మీకు ఆ ధ్యాసే ఉందా? నాకా వెనక ముందు ఎవరు లేరు మీ వాళ్ళతో నచ్చి మాట్లాడడానికి. అదే ఆలోచిస్తున్నా. అంటే నేను లేనా? మా వాళ్ళు నీ వాళ్ళు కాదా? నువ్వు ఉన్నావు ప్రియా, కానీ నాలాంటి అనాథకిచ్చి మీ నాన్న పెళ్లి చేస్తాడా? నా మాట మా నాన్న ఎప్పుడు కాదన్నాడు. అదే ఆలోచిస్తున్నా. నాకన్నా మా నాన్నకి ఈ లోకంలో ఎవ్వరూ ఎక్కువేం కాదు. ఖచ్చితంగా మన పెళ్ళి ఒప్పుకుంటారు. కరెక్టే ప్రియా, పెళ్ళంటే 100 ఏళ్ళ జీవితం కదా, ఎందుకైనా మంచిది. ఒక్కసారి పెద్దవాళ్ళని అడిగి చేసుకుందాం. అవన్నీ ఏం చెప్పకు, మనం పెళ్ళి చేసుకుందాం. నా మాట మా నాన్న ఎప్పుడు తీసేయడు. ఓకే సరే, నీ ఇష్టమే నా ఇష్టం. ప్రియా డ్రామా ఏమైంది? జలుబైంది. ఇది తీయండి. ఇప్పుడు నుంచి అయింది జలుబు. తీయండి ఒకసారి. ఇదేందుకు తీయడం? గాజులు వేసుకుంటా. అవునా? ఏమైంది? జలుబైందా? ఎప్పటి నుంచి? నిన్నటి నుండి. చనిపోయిందని చెప్పా మరి పొద్దు నుంచి. తగ్గిందా? తగ్గిందండి. ఏమైందండి మీ కళ్ళు నీళ్ళు వస్తున్నాయి? అదేం లేదు ప్రియా, మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఎలా ఉంటారో నాకు తెలియదు. చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇద్దరిని కోల్పోయినా. ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు పడి నేను ఈ స్టేజ్కి వచ్చిన. నాకంటూ జీవితంలో ఎవరు లేరు. ఊరుకోండి, నేను ఉన్నాను కదా మీకు. ఎందుకు బాధపడుతున్నాను? నేను బాధపడతలేను. నా మనసులో ఉన్న బాధ అంతా పోయింది. ఎందుకంటే నా కోసం మీ అమ్మ నాన్న అన్న వాళ్ళందరినీ వదిలేసి నా కోసం నవ్వుడు. నీ గొప్ప మనసును చూస్తుంటే మా తల్లి కూడా ఇట్లుంటుందో ఉండదో అని అనుకుంటున్నాను. ప్రియా, నీకు ఒక విషయం చెప్పాలి. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నా దగ్గర నుంచి దూరమైంది. ఈ ప్రపంచంలో నేను ఒక అనాథగా పెరిగిన. నేను ఏ పుణ్యం చేసుకున్నాను, దేవత నువ్వు నాకు దొరికావే. నీ లోపల నాకు అమ్మ కనిపిస్తుంది. వారం రోజులకు వస్తాను. ఫోన్ ఏమో లిఫ్ట్ చేయదు. లాస్ట్ టైం ఇప్పుడు ఒకసారి చేస్తా. ప్రియా, నువ్వు మాత్రం దూరం అయితే నేను నిజంగా చచ్చిపోతుంది. అంత మాట్లాడుతున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. సరే ప్రియా, ఈ ప్రేమ మన ముందు ఇట్లే ఉండాలి. హలో హలో ప్రియా, అన్నయ్య ఎక్కడున్నావు అమ్మా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నావు, వారం రోజులకు వస్తా అన్నావు, 15 రోజులు అవుతుంది ఇప్పటికి. ఎక్కడున్నావు? అన్నయ్య నీకోసం ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా నీకు? ఎందుకు అన్నయ్య? నువ్వు నాకు ఇక్కడ ఈరోజు సాయంత్రం వరకు నువ్వు నాకు కనిపించాలి. నేను పోలీస్ స్టేషన్ కూడా పోయి కంప్లైంట్ చేస్తా అనుకున్నా తెలుసా? ఇక్కడ పిచ్చోళం అయిపోతున్నాం మేము. అరే ఒక ఆడపిల్ల పోవడం అది కరెక్టేనా? ఈరోజు సాయంత్రం వరకు నువ్వు నాకు కనిపించాలి. వస్తున్నా అన్నయ్య, సాయంత్రం వరకు వస్తాను. తప్పకుండా రావాలి. సరే అన్నయ్య. అన్నయ్య ఫోన్ చేసి సాయంత్రం వరకు ఇంటికి రమ్మన్నాడు. వెళ్దామా? తప్పకుండా వెళ్దాం.
రానే చాయ్ తీసుకురా. టైం ఎంత అవుతుంది? 5:30. ప్రియా వస్తా ఉంది, ఇంకా రాలేదు. ఎవరు చూడు. రియా, వదిన బాగున్నావా? నా భర్త. నువ్వు చేసిన పని ఏంటిది అసలు? ఆయన ఎవరు? ఎవడేవాడు? ఏమన్నా బుద్ధి ఉందా నీకు? అన్నయ్య, నా భర్త అన్నయ్య. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నా తప్పే. నన్ను క్షమించండి. చాలా మంచివాడు అన్నయ్య. ఇంట్లో ఆడపిల్ల ఎక్కడికి పోతుంది చూస్తున్నారా? ఏమైనా మళ్ళీ అన్నయ్య అని అడగవు. ఎక్కడికి పోయినావు నువ్వు అసలు? కంటికి పాప లెక్క కాపాడుతుంది. సంటి పిల్లలాగా చాలినే అందాలనే గుర్తు రాలేదు. అప్పుడు ఎవరిని తీసుకొచ్చావు ఇంటికి? వాడు భర్త కాదు, నువ్వు వానికి భార్య కాదు. ఎంత భర్త అయినా వాడు మన దేకురు, మన దేవురు. మంచి 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 ఇలాంటి మంచి చూపించే నీలాంటి వాళ్ళను వంచరగా మోసం చేసి ప్రేమిస్తారే. అన్నయ్య, నాన్నకు చెప్పి ఒప్పిస్తాం అనుకుంటే నువ్వే ఇట్లా తిడితే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా? నన్ను ఇంకా పిచ్చివాణి లేకు. ఎవరు వీడు? ఎవరు వీటితో ఎవరు వీడు? అన్నయ్య, నన్ను దాటి కొట్టండి ఫస్ట్. ఎవరు నా ఇంటికి వచ్చి నా చెల్లెలు? నువ్వు చేయబట్టేరా, నువ్వు చేయబట్టే నా చెల్లె నాకు దూరం అయింది. అన్నయ్య చెయ్యి వదులు. అన్నయ్య అని కూడా చూడా. నా భర్త మీద దెబ్బ వేసినా కానీ మర్యాద. వీడో భర్త, వీంది ఏం కోరే, వీంది ఏం చదివే జాతి తక్కువ నా కొడుకు. వీడు కట్టింది ఒక తారా.